లాభసాటి వ్యాపారం కాదు. లాభసాటి కాని వ్యాపారంలో వ్యాంపిక్ యాజమాన్యం ఆ ప్రసాద్ గారు 800 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎలా పెడతారండి? ఇంతకంటే ఏం రుజువులు కావాలి? 800 కోట్లు నీ కంపెనీలోకి వచ్చినాయి, ఎవడు పెట్టాడు? బుద్ధి ఉన్నాడు ఎవడు? పత్రికా రంగంలో పెట్టుబడి పెట్టరు. అడగండి ఎవరన్నా. రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని అడగమంటలా, ఇంకెవరన్నా అడగండి. బెంగళూరులో ఒక పత్రిక దినతంత్రి ఉంది తమిళనాడులో, వీళ్ళు అడగండి, వాళ్ళు చెబుతారు. పత్రికా రంగం లాభసాటి కాదండి. 800 కోట్ల రూపాయలు అంటే అక్కడ మీ నాన్నగారు ఇచ్చారు కాబట్టి, లబ్ధి చేకూరింది కాబట్టి, వరదలాగా 28,000 ఎకరాలు వచ్చింది కాబట్టి నీకు 800 కోట్లు పెట్టాడు. ఈ రకంగా అందరూ పెట్టింది నిజం కాదా? జగతి పబ్లికేషన్స్లో పెట్టారు. బ్రాహ్మణి స్టీల్స్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో, గొల్లనపల్లిలో సర్వే నెంబర్, ఖమ్మం జిల్లా బయ్యారం. వీటన్నిటికీ సమాధానం మీరే చెప్పాలి సార్. ఈ ఛార్జ్ షీట్లు 11 ఛార్జ్ షీట్ల లిస్ట్ నా దగ్గర ఉంది. ఈ 11 ఛార్జ్ షీట్లు, ఎంత అవినీతికి సామ్రాట్ అయిన మీరు, అవినీతి సముద్రంలో మునిగి తేలుతున్న మీరు, అవినీతి బురదలో పీకల్లాగా కూరుకుపోయిన మీరు, జగనే నా నమ్మకం అంటే రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. ఎంతటి అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు లేరు అని ఒక పక్కన పెద్దలందరూ ఘోషిస్తున్నారు, ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా ఘోషిస్తూ ఉంటే నేను చాలా నిజాయితీపరుడని చెబితే ఎవరు నమ్ముతారు? నేను అడిగిన ఈ ప్రశ్నలకి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను అడుగుతున్నా. 2004లో ఏమీ లేని మీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి నేను అడుగుతున్నా. విపరీత మనస్తత్వానికి చివరకు ఒక మాట చెబుతా. మీ మదర్ ఎక్కడున్నారు సార్ ఇప్పుడు? ఈషీ విత్ యూ? కన్న తల్లికి సరైన తిండి పెట్టలేనివాడు, కన్న తల్లిని సరిగా ఆదరించినవాడు, కన్న తల్లిని ఆప్యాయంగా పలకరించినవాడు, కన్న తల్లిని సరిగా దగ్గరకు తీసుకొని అమ్మా అని ప్రేమతో పలకరించినవాడు పెనతల్లికి బంగారు గాజులు చేస్తాంటే ఎవరు నమ్ముతారా సార్? నవ్వుతున్నారు పాత్రికేయ సోదరు. నమ్ముతారా సార్? కన్నతల్లికి పట్టెడు అన్నం పట్టనివాడు, కన్నతల్లిని ప్రేమపూర్వకంగా పలకరించినవాడు, అమ్మా బాగున్నావని పలకరించినవాడు పెనతల్లికి బంగారు గాజులు చేస్తాను నమ్ముతారా? సొంత చెల్లెలు వేరిషినావు, మీరు వదిలిన బాణం అన్నారు, వేరిషినావు, ఏమైంది ఆ బాణం? బాణం అంటే యారో కదా, ఆ బాణం ఏమైంది? మీకే ఎదురు మీ చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడు వేసేద్దాం ఇటువంటి ఈ అన్న మారిపోయాడు అంటుంది. నేను బాణం వదిలినప్పుడు అన్న కాదు, ఈ అన్న మారిపోయి, ఈ అన్న ఒక అవినీతిపరుడు, ఈ అన్న ఒక అసాంఘిక శక్తి అని మీ చెల్లెలు చెబుతున్నారు సార్, మేము చెప్పటం లేదు. మీ బెయిల్ కోసం మీ వాళ్ళు వెళ్ళి సోనియా గాంధీ గారు కాళ్ళు పట్టుకున్నారని చెబుతున్నారు. దాన్ని ఇంతవరకు ఖండించలేదు మీరు. మీ చెల్లి ప్రశ్నలు కూడా సమాధానం చెప్పటం లేదు. విపరీత మనస్తత్వం కాదా మీది? మీ బాబాయిని చంపిన హంతకులు ఎవరు ఇంతవరకు మీ నోటి నుంచి చెప్పలేదు మీరు. మీకు తెలుసు, యు నో ఇట్, దట్ హూ కిల్డ్ యువర్ బాబాయ్. ఎవరు మీ బాబాయిని గొడ్డలతో వేటేసి చంపారో తెలుసు మీకు, కానీ చెప్పలేదు. అందుకే మేము ఇది విపరీత మనస్తత్వం మీద అంటున్నాను. ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ కావాలని హైకోర్టులో అఫిడవిట్ వేసి పిటిషన్ వేసింది మీరు కాదా? కావాలి, నిజాలు తేలాలి అని బింకాలు పలికి పిటిషన్ వేసింది మీరు కదా హైకోర్టులో. మరి వై విత్డ్రాన్ ఇట్? ఎందుకు వెనక్కి తీసుకున్నారు చెప్పండి రాష్ట్ర ప్రజలకు సమాధానం. మీ చెల్లి అంటే మీ బాబాయ్ కూతురు డాక్టర్ సునీత కింద మీద పడి పాపం కోర్టును ఆశ్రయించి సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకుంటే ఆ సిబిఐకి మీరు ముఖ్యమంత్రికి ఎప్పుడైనా సహకరించారా? వై? సమాధానం చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. మీ బాబాయ్ కూతురు మీ చెల్లి డాక్టర్ సునీత మండు టెండలో ఆమె చున్ని అంటారు, చున్ని తల కప్పుకొని మండు టెండలో ఢిల్లీ పురవీధుల్లో ఎక్కే గడప దిగే గడప అంటే ఏమీ కానీ మాకు కూడా పాపం అనుకున్నాం, కంటనీరు పెట్టుకున్నాం. సొంత అన్న మీరేం సార్, సొంత చెల్లిని చూడరు,
బాబాయ్ కూతుర్ని చూడరు, బంధుత్వాన్ని చూడరు, కానీ ఇతరులను మాత్రం ప్రేమగా లాలిస్తారా, ఇతరులను మాత్రం బాగా చూస్తారా, అది మేము నమ్మాలా? ఇది మీ విపరీత మనస్తత్వం. రాష్ట్ర ప్రజలారా, మన